प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। दिल तख्त पे हमें बिठाया है, मस्तक मणि बनाया है। गुण ज्ञान खजाने दे करके हमें सबसे धनी बनाया है। रत्नों की थालियां भर भर के आंचल भर दिए हमारे हो। बाबा तुम कितने अच्छे हो। ख्यालों में ना ख्वाबों में था, यूं हमको मिल जाओगे। तुम बन के हजारों याद हमारे मन में यूं मुस्काओगे। महफिल ये मयसर दिन होंगे, हर खुशियाँ हम पर वारे हो। बाबा तुम कितने अच्छे हो। हसरत यही है हर दिल में, बाबा प्यार तुम्हारा भर जाए। संग के रंग में रंग के तेरे, हंसते गाते हम घर जाए। योगी पावन जीवन देकर नवयुग के दिए नजारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఆశలన్నీ పూర్తి అవుతాయి. కడుపు నిండిపోతుండి మిమ్మల్ని తృప్తిపరిచేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: పిల్లలు, మీరు భక్తి చేయడం లేదు, కానీ మీరు తప్పకుండా భక్తులే ఎలా? జవాబు: దేహాభిమానం ఉన్నంత వరకు భక్తులే. జ్ఞానులుగా అయ్యేందుకు
చదువుతూ ఉన్నారు, పరీక్ష ఉత్తీర్ణులై కర్మాతీతులుగా అవుతారో అప్పుడు సంపూర్ణ జ్ఞానులని అంటారు. తర్వాత చదువుకునే అవసరం లేదు. ఓం శాంతి. భక్తులు మరియు భగవంతుడు ఇద్దరు ఉన్నారు కదా, పిల్లలు మరియు తండ్రి. భక్తులైతే అనేక మంది ఉన్నారు, భగవంతుడు ఒక్కరే. పిల్లలు మీకు ఇది సహజ విషయం అనిపిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా భక్తి చేస్తుంది. ఎందుకు? భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు. భక్తులైన మీరు ఇప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు. సంపూర్ణ జ్ఞానులైనప్పుడు ఇక్కడ ఉండరు. పాఠశాలలో చదువుకుంటారు. పరీక్షలో ఉత్తీర్ణులైతే మరొక తరగతికి వెళ్తారు. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. జ్ఞానులకైతే చదువు అవసరం ఉండదు. భక్తులను భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. ఆత్మలమైన మనము భక్తి చేసేవారమని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి నుండి జ్ఞానంలోకి ఎలా వెళ్ళాలో తండ్రి నేర్పిస్తారు. ఇప్పుడు భక్తి చేయరు, కానీ దేహాభిమానంలోకైతే వచ్చేస్తారు కదా. భక్తులకు భగవంతుని గురించి తెలియదని మీకు తెలుసు. మాకేమీ తెలియదనే వారు చెప్తారు. మీరు ఏ భగవంతుని భక్తులో వారి గురించి తెలుసా? నెంబర్ 1 భక్తులైన వారిని కూడా తండ్రి అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి భగవంతుడు ఒక్కరే ఉండాలి. ఇక్కడైతే అనేక మంది భగవంతుడు ఉన్నారు. స్వయాన్ని భగవంతుడని చెప్పుకుంటూ ఉంటారు. దీనిని అజ్ఞానమని అంటారు. భక్తిలో గాఢ అంధకారం ఉన్నది. అది భక్తి మార్గము. జ్ఞానమనే అంజనం సద్గురు ఇచ్చారు. అజ్ఞానం అంధకారం వినాశం అవుతుంది. ఈ విధంగా భక్తులు పాడుతూ ఉంటారు. జ్ఞాన అంజనాన్ని గురువులు ఇవ్వలేరు. గురువులు అనేక మంది ఉన్నారు. భక్తిలో ఏమేం చేసేవారో వారిని స్మృతి చేస్తూ ఉండినారో, ఎవరిని పూజిస్తూ ఉన్నారో పిల్లలు మీకు తెలుసు. ఈ భక్తి అనే అంధకారం తొలగిపోయింది. ఎందుకంటే మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, ఆత్మలు శరీరం ద్వారా పాత్ర చేశారని తండ్రి పరిచయం ఇచ్చారు. మీది అనంతమైన జ్ఞానము. బేహద్దు పాత్ర చేస్తూ ఉంటారు. హద్దు నుండి వైదొలిగి బేహద్దులోకి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచం కూడా వృద్ధి చెందుతూ అనంతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తప్పకుండా హద్దులోకి వస్తుంది. హద్దు నుండి బేహద్దులోకి, బేహద్దు నుండి హద్దులోకి ఎలా వస్తుందో పిల్లలు మీకు తెలుస్తుంది. ఆత్మ చిన్న నక్షత్రం వలె ఉంటుంది. ఇంత తెలిసినా ఎంత పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. వారు కూడా ఏం చేస్తారు? ఎందుకంటే చిన్న బిందువుని పూజించలేరు. బ్రుకుటి మధ్యలో నక్షత్రం మెరుస్తూ ఉంది అంటారు. ఇప్పుడు ఆ నక్షత్రాలకు భక్తి ఎలా చేస్తారు? భగవంతుని గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ఆత్మను గురించి తెలుసు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుందని మాత్రమే తెలుసు. ఆత్మనే ఈ శరీరాన్ని తీసుకొని పాత్ర చేస్తుందని బుద్ధిలోకి రాదు. మొట్టమొదట మీరే పూజ చేసేవారు. పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు. రావణుని చిత్రం కూడా రోజు రోజుకి పెద్దదిగా చేస్తారు. చిన్న రావణుణ్ణి తయారు చేయలేరు. మానవులైతే చిన్నగా ఉంటారు, తర్వాత పెద్దగా అవుతారు. రావణుణ్ణి ఎప్పుడు చిన్నగా చూపించరు. రావణుడైతే చిన్నగా పెద్దగా అవ్వడు. రావణుడు ఏ స్థూలమైన వస్తువు కాదు. పంచవికారాలను రావణుడు అని అంటారు.
పంచవికారాలు వృద్ధి అవుతూ ఉన్నాయి. ఎందుకంటే తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇంతకుముందు దేహాభిమానం ఇంతగా లేదు, తర్వాత పెరుగుతూ వచ్చింది. ఒకరికి పూజ చేశారు, తర్వాత మరొకరికి పూజ చేశారు. ఈ విధంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఆత్మ తమో ప్రధానంగా అయింది. సతో ప్రధానంగా ఎప్పుడు అవుతారు? తర్వాత మళ్ళీ తమో ప్రధానంగా ఎప్పుడు అవుతారు? ఈ విషయాలు ప్రపంచంలో మనుషులకెవ్వరికీ బుద్ధిలో ఉండవు. ఈ విషయాల గురించి మనుషులకెవ్వరికీ తెలియదు. జ్ఞానమేమీ కష్టం కాదు. తండ్రి వచ్చి చాలా సహజంగా జ్ఞానం వినిపిస్తారు, చదివిస్తారు. అయినా చదువు అంతటి సారమేమంటే, ఆత్మలైన మనమంతా తండ్రికి పిల్లలము. తండ్రిని స్మృతి చేయాలి. కోటికొకరు అనే గాయనం కూడా ఉంది. బాబా పిల్లలుగా కొద్దిమందే వెలువడతారు. కోటిలో కొంతమంది మాత్రమే యథార్థంగా తెలుసుకుంటారు. ఎవరిని? తండ్రిని. ఏ తండ్రి అయినా ఇలా ఉంటారా అని అడుగుతారు. తమ తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. ఈ తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీని పేరే మరిపించే ఆట. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు బేహద్దులోని తండ్రి. ఇద్దరు తండ్రుల ద్వారా వారసత్వం లభిస్తుంది. హద్దు తండ్రి ద్వారా వారసత్వం కొద్దిగా లభిస్తుంది. రోజు రోజుకి పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా కూడా లేని విధంగా అయిపోతుంది. బేహద్దు తండ్రి రానంత వరకు కడుపు కూడా నిండదు. కడుపు పూర్తిగా ఖాళీ అయిపోతుంది. తండ్రి వచ్చి కడుపు నింపుతారు. ఏ వస్తువులు మొదలైనవి ఏవి అవసరం లేనంతగా మీ కడుపు నింపుతారు. ఆశలన్నీ పూర్తి చేసేస్తారు. తృప్తి ఆత్మగా అయిపోతుంది. బ్రాహ్మణులకు తినిపిస్తే ఆత్మ తృప్తి పడుతుంది కదా. ఇది అనంతమైన తృప్తి. ఎంత తేడా ఉందో చూడండి. ఆత్మకు కలిగే హద్దు తృప్తికి, బేహద్దు తృప్తికి ఎంత తేడా ఉందో చూడండి. తండ్రిని తెలుసుకోగానే తృప్తి చెందుతుంది. ఎందుకంటే తండ్రి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. మనం బేహద్దు తండ్రి పిల్లలమని మీకు తెలుసు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు కదా. ఇది మామూలే. మేం బ్రహ్మంలో లీనమైపోతామని కొందరు అంటారు. బ్రహ్మంలో ఎవరూ లీనమవ్వరని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తికమక పడే అవసరమే లేదు. 4 యుగాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతుంది. తండ్రి ఒక్కరే, ప్రపంచము కూడా ఒక్కటే. వారెంతగానో తల కొట్టుకుంటారు. చంద్రునిలో కూడా ప్రపంచం ఉందని, నక్షత్రాలలో కూడా ప్రపంచం ఉందని అనుకుంటారు. ఎంతగానో వెతుకుతారు. చంద్రునిలో పాటు కూడా ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటారు. అది ఎలా వీలవుతుంది? ధనం ఎవరికి ఇస్తారు? దీనిని విజ్ఞాన గర్వము అని అంటారు. అంతకన్నా మరేమీ లేదు. ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది మాయా ఆడంబరం కదా. స్వర్గం కంటే ఎక్కువ షో చేసి చూపిస్తారు. స్వర్గాన్ని అయితే పూర్తిగా మర్చిపోతారు. స్వర్గంలో చాలా ధనం ఉండేది. ఒక్క సోమనాథ మందిరం నుండి ఎంత ధనాన్ని తీసుకుపోయారో చూడండి. భారతదేశంలోనే ఇంత ధనం ఉండేది.
ఖజానాలన్నీ సంపన్నంగా ఉండేవి. మహమ్మద్ గజనీ వచ్చి లూటీ చేసి తీసుకువెళ్ళిపోయాడు. అర్ధకల్పం వరకు మీరు సమర్థులుగా ఉంటారు. దొంగతనం మొదలైన వాటి పేరు కూడా ఉండదు. రావణరాజ్యమే లేదు. రావణరాజ్యం మొదలైనప్పటి నుండి దొంగతనాలు, దోపిడీలు, జగడాలు మొదలైనవన్నీ ప్రారంభమైనాయి. రావణుని పేరు వాడుతూ ఉంటారు. అంతేకాని రావణుడనే వ్యక్తి ఎవ్వరూ లేరు. వికారాలు ప్రవేశించాయి. మానవులు రావణుని గురించి ఏవేవో చేస్తారు, ఎంతగానో జరుపుకుంటారు. మీరు కూడా దసరా జరుపుకునేవారు. రావణ్ణి ఎలా తగలబెట్టారో చూసేందుకు వెళ్ళేవారు. తర్వాత బంగారుని లూటీ చేసేందుకు వెళ్తారు. అక్కడ ఏముంది? ఇప్పుడు ఎంతో ఆశ్చర్యం అవుతుంది. ఎలా తయారై ఉండినారో ఇన్ని పూజలు మొదలైనవి చేసేవారు. ఏవైనా గొప్ప రోజులు వస్తే ఏవేవో చేస్తూ ఉంటారు. భక్తి మార్గం బొమ్మల ఆట వలె ఉంది. అది కూడా ఎంత సమయం నడుస్తుంది మీకు తెలుసు. ప్రారంభంలో ఇంత భక్తి చేసేవారు కాదు. తర్వాత వృద్ధి చెందుతూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తయారయ్యిందో చూడండి. ఎంతో ఖర్చు చేసి చిత్రాలు లేక మందిరాలు మొదలైనవి ఎందుకు తయారు చేస్తారు? ఇదంతా వృధా ఖర్చు. మందిరాలు మొదలైనవి తయారు చేసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తండ్రి ఎంత ప్రేమగా కూర్చొని అర్థం చేయిస్తారు. నేను మీకు లెక్కలేనంత ధనాన్ని ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఎలా ఉన్నవారు రావణ రాజ్యంలో వచ్చి తర్వాత ఎలా తయారయ్యారు? ఇదేమో ఈశ్వరేచ్ఛ అని రాజీ పడరాదు. ఇది ఈశ్వరుని భావి కాదు, మాయా యొక్క భావి. మీకిప్పుడు ఈశ్వరీయ రాజ్య భాగ్యం లభిస్తుంది. అక్కడైతే దుఃఖం అనే మాట ఉండదు. ఈశ్వరీయ ప్రాలబ్ధము ఆసురీ ప్రాలబ్ధానికి ఎంత తేడా ఉంది. ఇదంతా మీకిప్పుడు అర్థమవుతుంది. అది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా. జ్ఞాన ఇంజెక్షన్ ఎవరికి పడుతుందో మీరు అర్థం చేసుకోగలరు. ఫలానా వారికి జ్ఞాన ఇంజెక్షన్ బాగా పడింది, ఫలానా వారికి తక్కువ పడింది, కొందరికి పూర్తిగా పడనే లేదు. ఇవన్నీ తండ్రికే తెలుసు. ఆధారమంతా సర్వీస్ పైనే ఉంది. వీరికి ఇంజెక్షన్ పడలేదని, వీరికి సర్వీస్ చేయడమే తెలియదని సర్వీస్ ద్వారానే తండ్రి చెప్తారు. కొందరికి ఎక్కువ ఇంజెక్షన్ పడుతుంది, కొందరికి పూర్తిగా పడదు. ఇలా కూడా ఉంటుంది. అజ్ఞానమనే అంధకారాన్ని వినాశనం చేసి జ్ఞానమనే అంజనం సద్గురు ఇచ్చారని అంటారు. జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు పరంపిత పరమాత్మయే. అటువంటి వారిని రాళ్లల్లో రప్పల్లో పడేశారు. పిల్లలకి ఎంత నిశ్చయం ఉండాలి. అనంతమైన తండ్రి మనకి అనంతమైన సుఖం ఇస్తారు. బేహద్దు బాబా, మీరు వస్తే మేము మీ వారుగానే అవుతాము, మీ మతానుసారమే నడుచుకుంటామని పాడతారు. భక్తిలో అయితే తండ్రిని గురించే తెలియదు. ఈ పాత్ర ఇప్పుడు నడుస్తుంది. తండ్రి ఇప్పుడే చదివిస్తారు. ఇలా చదువుకునే పాత్ర మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత నడుస్తుందని మీకు తెలుసు. తండ్రి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. శరీరాలను ఆత్మ ధరించి పాత్ర చేస్తారు. మానవ సృష్టి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది.
ఆత్మల స్టాక్ కూడా ఉంది కదా. చివరికి ఇక్కడ ఎంతమంది మనుషులు ఉంటారో అక్కడ కూడా ఆత్మల స్టాక్ అంటే ఉంటుంది. ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ తక్కువగా ఉండదు. వీరంతా బేహద్దు పాత్రధారులు. వీరికి అనాది పాత్ర లభించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఈ చదువు ఎంత శ్రేష్టమైనది. మిమ్మల్ని స్వయం జ్ఞానసాగరుడైన తండ్రే చదివిస్తారు. మిగతా వారంతా భక్తి సాగర్లు. భక్తికి ఎలాగైతే గౌరవం ఉందో అలా జ్ఞానానికి కూడా గౌరవం ఉంది. భక్తిలో మానవులు ఈశ్వరార్థము దానపుణ్యాలు ఎంతగానో చేస్తారు. ఎందుకంటే వేదశాస్త్రాలు మొదలైన వాటిని ఎంతో పెద్దవిగా తయారు చేస్తారు. పిల్లలు మీకిప్పుడు భక్తికి జ్ఞానానికి గల తేడా లభించింది. ఎంత విశాలమైన బుద్ధి ఉండాలి. మీ దృష్టి ఎవరిపైకి కూడా వెళ్ళదు. మనము రాజారాణి మొదలైన వారిని చూడాలని మీరు అంటారా? వారినేం చూడాలి? మనసులో ఏ ఆశ ఉండదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. ఎవరి వద్ద ఎంత ఉందో అదంతా సమాప్తమైపోతుంది. కడుపు కోరేది 2 రొట్టెలే కానీ దాని కొరకు ఎంత పాపం చేస్తారు. నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపమే పాపం ఉంది. కడుపు చాలా పాపం చేయిస్తుంది. ఒకరి మీద ఒకరు అసత్య కళంకాలు వేసుకుంటారు. ధనం కూడా చాలా సంపాదిస్తారు. ఎంత ధనాన్ని దాచిపెట్టుకుంటారో. ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు. కానీ ఎవరు ఎంత దాచినా తాగదు. ఇప్పుడైతే ఇంకా ప్రాకృతిక ప్రకోపాలు కూడా రానున్నవి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్నది. బాబా చెప్తూ ఉన్నారు, శరీర నిర్వహణ కొరకు ఏం చేసినా వద్దనరు. పిల్లలకు ఖుషి పాదరస మీటర్ పెరిగి ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. తండ్రి అయితే మిమ్మల్ని విశ్వమంతటికి అధిపతులుగా చేస్తారు. భూమి ఆకాశాలు అన్నీ మనవిగా అయిపోతాయి. ఎలాంటి హద్దులు ఉండవు. మనమే అధికారులుగా ఉండేవారమని పిల్లలకి తెలుసు. భారతదేశం అవినాశి ఖండంగా పేరు పొందింది. కాబట్టి పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. హద్దు చదువు ద్వారా కూడా సంతోషం ఉంటుంది కదా. ఇది బేహద్దు చదువు. బేహద్దు తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి తండ్రిని స్మృతి చెయ్యాలి. దైహిక వ్యాపారాలు మొదలైన వాటిలో ఏముంది? ఏమీ లేదు. తండ్రి ద్వారా ఎలాంటి వారసత్వం తీసుకుంటున్నామో పిల్లలు గ్రహించాలి. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మనము దైహిక వృత్తి వ్యాపారాలు చేస్తూ కూడా కిరీటధారులుగా అవుతాము. చదివించేందుకు తండ్రే వస్తే పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. పని పాట కూడా చేస్తూ ఉండాలి. ఈ పాత ప్రపంచం వినాశనం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. ఎక్కడ పెద్ద యుద్ధం జరుగుతుందోనని భయం కలిగించే విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ డ్రామా అనుసారం జరగాల్సిందే. అంతేకాని ఇవన్నీ ఈశ్వరుడు చేయిస్తాడని కాదు. ఈ రాజు కాపకపోతే రేపు తప్పకుండా వినాశనం అవుతుంది. ఇప్పుడు మీరు చదువుకుంటూ ఉన్నారు. మీ కొరకు తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. ఈ విషయాలన్నీ మనసులో స్మరణ చేసుకుంటూ సంతోషంగా ఉండాలి.
బాబా ఈ రథాన్ని కూడా తీసుకున్నారు. వీరికి ఏమీ లేదు, అంతా వదిలేశారు. బేహద్దు చక్రవర్తి పదవి లభిస్తే ఉంటే ఇది ఏం చేస్తారు? ఆత్మకు అల్లా లభిస్తే ఈ పనికిరాని దానిని ఏం చేస్తారు? ఒకేసారి అంతా ఇచ్చి సమాప్తం చేసేసాము. శరీరాన్ని కూడా బాబాకి ఇచ్చేశాము. ఓహో, మనం విశ్వానికి అధికారులుగా అవుతాము. అనేకసార్లు అధికారులుగా అయ్యాము. ఎంత సహజము. భలే మీ ఇంట్లో ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: ఏ విషయంలోనూ కళ్ళు చంచలం కాని విధంగా తృప్తిగా విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. మనస్సులో ఏ ఆశ ఉండరాదు. ఎందుకంటే ఇవన్నీ వినాశనం కానున్నవి. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ ఖుషీ ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తిండాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి సదా బేహద్దులో ఉండాలి. వరదానము: తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటుకొని మనోరంజనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ. చాలామంది పిల్లలు నేనైతే బాగున్నాను, కానీ సంస్కారాల యొక్క, వ్యక్తుల యొక్క, వాయుమండలం యొక్క బంధనం ఉన్నది అని అంటారు. కానీ కారణం ఏదైనా, ఎలాంటిదైనా, పురుషార్థులు అన్ని విషయాలను అసలేమీ లేదు అన్నట్లు దాటుకుంటారు. వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు. ఎగిరే కళకు గుర్తు డబల్ లైట్గా ఉండటం. వారు ఎటువంటి బరువు అయినా అలజడికి రాలేదు. స్లోగన్: ప్రతి గుణాన్ని లేక జ్ఞాన విషయాన్ని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम। फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम। फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन।
प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे, सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। भर के दिखा रहे हम, फलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे।